హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. 10 months బేబీస్కి వెయిట్ గెయిన్ అవ్వడానికి ఒక రెసిపీ చూపిమని చెప్పారు. సో వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ ఫుడ్ 10 months బేబీస్కే కాదు, 7 months బేబీస్ నుంచి 1 year అబో పిల్లలకు కూడా మనం ఫీడ్ చేయొచ్చు. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదా ఈవినింగ్ డిన్నర్ టైంలో ఇది ఫీడ్ చేయొచ్చు. ఇది నేను ఓట్స్ ఇంకా బాదం పప్పు కాజుతో ప్రిపేర్ చేసి పెట్టాను. సో ఎలా చేశాను అనేది నేను వీడియోలో చూపిస్తాను. దయచేసి స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి అని అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను 1 cup ఓట్స్ తీసుకున్నాను, ఫ్రెష్ ఓట్స్ తీసుకున్నాను. ఈ ఓట్స్ను మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. బాగా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత కరకరలాడేంత వరకు మనం రోస్ట్ చేసుకున్నాము అంటే మనం మిక్సీకి వేసినప్పుడు పొడి పొడిగా బాగా వస్తుంది. కొంచెం చల్లారి పెట్టాలి. రోస్ట్ చేసిన వెంటనే మనం మిక్సీకి పట్టకూడదు, బాగా చల్లారి పెట్టాలి. అలా చల్లార్చిన తర్వాత మనం మిక్సీకి వేసుకోవాలి. వేసుకొని స్మూత్ పౌడర్ లాగా చేసుకోవాలి. నార్మల్గా ఓట్స్ కరకరలాడే విధంగా ఉంటాయి, పర్లేదు, అలా అయినా వేసుకోవచ్చు. ఆ తర్వాత నేను దీనిలోకి 3 బాదం పప్పులు తీసుకున్నాను, ఇంకా 3 కాజు పప్పులు తీసుకున్నాను. ఇవి కూడా నేను గీ ఏమీ వేయకుండా రోస్ట్ చేసుకున్నాను, డ్రై రోస్ట్ చేసుకున్నాను. నేను 1 cup తీసుకున్నాను కాబట్టి నేను ఈ పప్పులు వేసుకున్నాను. కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయినా వేసుకోవచ్చు, పర్లేదు. ఇవి కూడా బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీకి వేసుకొని ఇవి కూడా బాగా స్మూత్ పౌడర్ లాగా చేసుకోవాలి. నేను సపరేట్గా చేసుకున్నాను, ఎందుకంటే అన్నీ ఒకసారి వేస్తే ఈ జీడిపప్పులు ఇంకా బాదం పప్పులు స్మూత్గా రావు, కరకరలాగా పప్పులుగా ఉంటాయి. అందుకోసం నేను సపరేట్గా వేసుకున్నాను. సో వీడియోలో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా మనకు స్మూత్ పౌడర్ లాగా రావాలి. తర్వాత ఇది కొంచెం పక్కన పెట్టేసి నేను ఒక పాన్ తీసుకొని దానిలోకి 2 spoons రవ్వ యాడ్ చేశాను. రవ్వ లేదా సుజీ అంటారు కదా. సో 2 spoons నేను యాడ్ చేసి దీన్ని కూడా నార్మల్గా రోస్ట్ చేసి పెట్టాను. వన్స్ ఇది బాగా రోస్ట్ అయిన తర్వాత 1 glass వాటర్ వేసుకున్నాను. కొంచెం వాటర్ ఎక్కువ వేసుకున్నా పర్లేదు, ఎందుకంటే ఓట్స్ వేస్తున్నాము ఇంకా రవ్వ వేస్తున్నాము కాబట్టి ఎక్కువ ఉడికిన తర్వాత బాగా ఎలబరేట్ అవుతాయి. సో వాటర్ ఎక్కువ తీసుకున్నా పర్లేదు, 1.5 glass అయినా వేసుకోవచ్చు. ఇది బాగా ఉడకనిచ్చిన తర్వాత బాగా బబుల్స్ వచ్చినప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఓట్స్ పౌడరు 3 spoons యాడ్ చేశాను నేను. ఇది కూడా బాగా మిక్స్ చేసి లమ్స్ అనేటివి ఏమీ రాకుండా, ఉండలు కట్టకుండా, కింద మాడు అంటకుండా మనం కలబెడుతూ ఉండాలి. మధ్యలో కలబెడుతూ ఉండాలి, ఎందుకంటే తొందరగా మాడు అంటుకుంటుంది. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఉడికించుకున్నాము అంటే మాడు అంటకుండా, ఉండలు కట్టకుండా బాగా ఉడుకుతుంది. ఆ తర్వాత నేను టేస్ట్ కోసం బెల్లం పొడి యాడ్ చేశాను. ఇది ఆప్షనల్ అండి. కొంచెం స్వీట్నెస్ కావాలి అనుకున్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు, లేదు నార్మల్గా అయినా మనం ఫీడ్ చేయొచ్చు. ఆ తర్వాత ఒక 2 minutes మనం బెల్లం పొడి యాడ్ చేసిన తర్వాత ఒక 2 minutes ఉడకపెట్టామంటే సరిపోతుంది, దగ్గరగా వచ్చేస్తుంది. సో క్వాంటిటీ అనేది చెక్ చేసుకొని మనం తీసి పక్కన పెట్టేసుకుని ఇవ్వాలి. మనం ఫీడింగ్ బౌల్ ఏదైతే ఫీడ్ చేస్తామో పిల్లలకి దానిలోకి మార్చుకునేసి కొంచెం ఆవిర్లు వస్తూ ఉంటాయి, కొంచెం చల్లబడేంత వరకు వెయిట్ చేసి కాచి చల్లార్చిన పాలు ఏమైనా ఉంటే మనం పిల్లలకి దీంట్లో వేసి పెట్టచ్చు. ఇది 1 year అబో పిల్లలకైతే ఈ మిల్క్ యాడ్ చేయండి. 7, 8, 9, 10, 11 బేబీస్ వాళ్ళకి ఈ మిల్క్ యాడ్ చేయొచ్చు. బ్రెస్ట్ మిల్క్ కూడా యాడ్ చేయకూడదు. 1 year అబోవ్ పిల్లలకైతేనే మిల్క్ యాడ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. అంతే అండి. ఇది కొంచెం పిల్లలు తినే అంత వేడిగా మరి చల్లబడిపోకూడదు, అలాగని ఎక్కువ వేడి ఉండకూడదు. మనకు తెలుస్తుంది కదా, ఓకే తింటారు ఆ టైంలో పెట్టండి. మరి చల్లబడిపోతే నీళ్ళుగా అయిపోతుంది, అంతవరకు వెయిట్ చేయొద్దు. సో ఇది పిల్లలకి పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. బాయ్.